GA4 ఏంది సార్? GA4 అనేది ఏంటంటే లేటెస్ట్ వర్షన్ గూగుల్ అనలిటిక్స్, ANALYTACS అనలిటిక్స్ అనమాట. దీనే మనము GA4 అంటున్నాం. GA4 అంటున్నాం అంటే రోబో 1.0, రోబో 2.0, కల్కి 1, కల్కి 2, KGF1, KGF2 ఎలా ఉందో దిస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ GA1, GA2, GA3 అని యూనివర్సల్ అనలిటిక్స్ అంటుండే. అది ఎగిరిపోయింది. దాని ప్లేస్ లో గూగుల్ అనలిటిక్స్ ఫుల్ కంట్రోల్ ఇది ఉందన్నమాట. 2023లో టాటా చెప్పేసి 24, 25 నుంచి మొత్తం ఇదే అన్నమాట. సో ఏదన్నా సరే యూ క్యాన్ డూ దిస్ వన్ అనమాట. అంటే ఇది ఏంది సార్? యాక్చువల్గా ఏంది సార్? బిహేవియర్ అన్నమాట. నువ్వేంది చెప్పేది ఇదన్నమాట. ఇట్స్ ఏ బిహేవియర్ ఆఫ్ ఎ వెబ్సైట్. ఇట్స్ ఏ BHAVIOR. ఇట్స్ ఏ బిహేవియర్ ఆఫ్ ఏ వెబ్సైట్ అన్నమాట. ఇట్స్ ఏ బిహేవియర్ ఆఫ్ ఏ వెబ్సైట్. అంటే నీ వెబ్సైట్ కి వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, ఏ పేజెస్ ఓపెన్ చేసిరు, ఎలాంటి వర్డ్స్ అని నీ వెబ్సైట్ కి వచ్చారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ తో వచ్చారా, ఫేస్బుక్ తో వచ్చారా, ఇన్స్టాగ్రామ్ లో బై అండ్ స్టోరీస్ ద్వారా వచ్చారా, లేదా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ షేర్ చేస్తే ఎలా వచ్చారు, ఎలాంటి యూటైమ్ ట్యాక్స్ తో వచ్చారు, వచ్చిన తర్వాత నీ వెబ్సైట్ కి ఎంత టైం అనేది స్పెండ్ చేస్తున్నారు, ఓకేనా, ఎలాంటి సోర్సెస్ నుంచి వచ్చారు, అది ఆర్గానిక్ ట్రాఫికా, అంటే ఆర్గానిక్ అంటే ఫ్రీ ట్రాఫికా, అంటే నువ్వు ప్రాపర్ ఎస్ఈఓ చేసి ఎస్ఈఓ ద్వారా వచ్చారా, లేకపోతే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చారా, ఒకవేళ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నువ్వు యూట్యూబ్ యాడ్స్ ద్వారా వచ్చారా, గూగుల్ డిస్ప్లే బ్యానర్స్ మీద వచ్చారా, లేకపోతే మెటా యాడ్స్ ద్వారా వచ్చారా, మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇట్స్ ఏ బిహేవియర్ ఆఫ్ ఏ వెబ్సైట్. రావడమే కాదు, అతను ఎలాంటి టెక్నాలజీ వాడాడు, ఎలాంటి ఇంటర్నెట్ వాడాడు, ఎలాంటి ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఎలాంటి డివైస్ ఉంది, ఎలాంటి ఆండ్రాయిడ్ సిస్టమ్, ఎలాంటి iOS సిస్టమ్, మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తుంది అనమాట. అందుకని దీని ఏమంటాం? ఇట్స్ ఏ బిహేవియర్ ఆఫ్ ఏ వెబ్సైట్ అన్నమాట. ఎవ్రీథింగ్, EVERY, ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్, ట్రీటెడ్ యాజ్ ఈవెంట్ అన్నమాట. ఈవీ అంటే నువ్వు కూర్చో ఒక ఈవెంట్, నించో ఒక ఈవెంట్, బటన్ క్లిక్ చేయి ఒక ఈవెంట్, కొత్త పేజ్ అనేది లోడ్ అయింది అదొక ఈవెంట్, ఒక పేజ్ వదిలి ఇంకొక పేజ్కి వెళ్ళాడు అదొక ఈవెంట్ అనమాట, ఒక ఫామ్ నింపాడు అదొక ఈవెంట్, ఒక పర్చేస్ చేశాడు అదొక ఈవెంట్. సో అతను ఈ కామర్స్ వెబ్సైట్ కి వచ్చేసి యాడ్ టు కార్ట్ అని కొడితే అదొక ఈవెంట్ అనమాట. సక్సెస్ఫుల్ పేమెంట్ అయింది అదొక ఈవెంట్, పేమెంట్ ఫెయిల్ అయింది అదొక ఈవెంట్. ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఈవెంట్ అనమాట. యూనివర్సల్ అనలిటిక్స్ లో అది సెషన్ ఉంటుండే, ఇక్కడ ఈవెంట్స్ అనేది అంటాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, యు ఆర్ గోయింగ్ టు లర్న్. అంటే ఇట్లాంటి ఇక్కడ మీకు ఓవర్ వ్యూ, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అప్కమింగ్ సెషన్స్ లో మీకు ఇంకొంచెం డెప్త్ గా అర్థమవుతుంది.